వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, బయాలజీకి సంబంధించి నోట్స్ చెప్పుకుంటున్నాం కదా. సో ఫస్ట్ లెసన్ పార్ట్ 2 చూడండి. ఫస్ట్ లెసన్ ఏంటి? కణం నిర్మాణం విధులు. సో కణం నిర్మాణం విధులకు సంబంధించి లైన్ టు లైన్ బిట్స్ మీకోసం. జంతు కణాలలో కణకవచం అనేది ఉండదు, వృక్ష కణాలలో మాత్రమే కణకవచం ఉంటుంది. కణంలోని ఇతర భాగాలు లేదా కణాంగాలు కణద్రవ్యంలో ఉంటాయి. కణద్రవ్యంలోని ఇతర భాగాలు ఏంటివి? మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, రైబోజోములు మొదలగునవి. జీవకణంలో అతి ముఖ్యమైన భాగం కేంద్రకం. కేంద్రకం యొక్క ఆకారం గోళాకారం. కేంద్రకంను కణద్రవ్యం నుండి వేరు చేయు త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. చూడండి, ఇది కేంద్రకం. ఈ కేంద్రకం నుండి కణద్రవ్యం నుండి కేంద్రకాన్ని వేరు చేయనది కేంద్రక త్వచం అన్నమాట. ఓకే, కేంద్రకం త్వచం. ఎస్. నెక్స్ట్, కేంద్రకం లోపల గల చిన్న గోళాకార నిర్మాణాన్ని కేంద్రకాంశం అంటారు. కేంద్రకం లోపల గల చిన్న గోళాకార నిర్మాణాన్ని కేంద్రకాంశం అంటారు. ఓకే, కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో గల దారం వంటి నిర్మాణాలని క్రోమోజోమ్లు అని అంటారు. క్రోమోజోమ్లు కణ విభజన సమయంలో స్పష్టంగా కనిపిస్తాయి. జీవులలో అనువంశికత ప్రమాణం జన్యువు. తల్లిదండ్రుల నుండి పిల్లలకు వంశపారంపర్య లక్షణాలను సంక్రమించడాన్ని నియంత్రించినది జన్యువు. చూడండి, ఇది రీసెంట్గా జరిగిన టెట్లో ఇవ్వడం జరిగింది ఇది. నెక్స్ట్, కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రంగా పనిచేయున్నది కేంద్రకం. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం అంటారు. కణం యొక్క జీవానికి ఆధారం జీవ పదార్థము ఆర్ ప్రోటోప్లాజం. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థంను కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వ కణాలు అని, అటువంటి కణాలు కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వ జీవులు అని అంటారు. సో కేంద్రక పూర్వ జీవులకు ఉదాహరణ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. చూడండి, కేంద్రక పూర్వ జీవులు ఓన్లీ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు మాత్రమే. సో కేంద్రక పూర్వ జీవులకు ఏముండదు? కేంద్రక త్వచం అనేది ఉండదు. కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రకంను కలిగిన కణాలను నిజ కేంద్రక కణాలంటారు. బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్ప మిగిలిన అన్ని జీవులని నిజ కేంద్రక జీవులు అంటారు. కేంద్రక పూర్వ జీవులు ప్రొకారియోటస్. సో ప్రో అంటే ముందు, కరియోన్ అంటే కేంద్రకం, యూకరియోటస్ యోటెన్. చూడండి, ఈయు అంటే నిజ, కెరియాన్ అంటే కేంద్రకము. ఐఎమ్ సారీ, ఇక్కడ ఏమైనా తప్పుగా పలికింటే. ఓకే, కణద్రవ్యంలో ఖాళీగా ఉన్న నిర్మాణాలను రిక్తికలు అంటారు. వృక్ష కణంలో రిక్తికలు పెద్దవిగా ఉంటాయి, జంతు కణంలో రిక్తికలు చిన్నగా ఉంటాయి. చూడండి, ఇది వృక్ష కణంలోనే రిక్తిక ఖాళీగా ఉంటుందన్నమాట. రిక్తికలు ఇది వృక్ష కణంలో పెద్దవిగా ఉన్నాయి, జంతు కణంలో రిక్తిక చాలా చిన్నదిగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎస్, ట్రాడిస్కాన్షియా ఆకులలోని కణాల కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న నిర్మాణాలు కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. వాటిని ప్లాస్టిడ్స్ అంటారు. ప్లాస్టిడ్లు వివిధ రంగులలో ఉంటాయి. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు అంటారు. ఓకే, కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడినది హరిత రేణువులోని పత్రహరితం. చూడండి, చిన్న టేబుల్ ఇవ్వడం జరిగింది. కణత్వచము మొక్క కణాల్లో ఉంటుంది, జంతు కణాల్లో ఉంటుంది. కణకవచం ఓన్లీ మొక్క కణాల్లోనే ఉంటుంది, జంతు కణంలో ఉండదు. కేంద్రకం మొక్కలలో, జంతువుల కణాలలో ఉంటుంది. కేంద్రక త్వచం కూడా కణద్రవ్యము. అండ్ నెక్స్ట్ ప్లాస్టిడ్స్ చూడండి, జంతు కణాలలో ఉండవు, రిక్తికలు. ఓకే, మీకు ఈ టేబుల్ యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి.